ఈరోజు ఒక మంచి వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే ఫ్లవర్ కర్రీ చేస్తున్నాను. ఇంతకుముందు ఉల్లిపాయలు ఎక్కువ కోస్తే వాటర్ వచ్చేది కదా, ఇప్పుడైతే వాటర్ వస్తుంది. ఇది ఎక్కువగా మగ్గబెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, ముక్కలా ఉంటుంది. తక్కువ వాటర్ వేసుకుంటే ఇది అవుతుంది. లేకపోతే చాలామంది తెలియక మగ్గబెట్టేసి ఎక్కువ వాటర్ పోసేస్తారు, అంతా మెత్తగా అయిపోతుంది, చిన్న చిన్న పీసులు అయిపోతాయి. కాలీఫ్లవర్ అన్నారు కదా, ఫ్లవర్ లాగా తింటేనే కిక్ వేయదు, ఆ టేస్ట్ వేయదు. బా అదిరిపోయిందండి. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ స్టార్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను. సో ఇక్కడ చాలామంది గోబీ అని అంటారు. నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో కిచెన్లోకి వచ్చేసేయండి, చూసేద్దాం. ఓకేనా? సో మొత్తానికి మా సామ్రాజ్యానికి వచ్చేసానమాట, మా చిన్న సామ్రాజ్యానికి. సో గోబీ అని చెప్పాను కదా, ఇది అన్నమాట కాలీఫ్లవరు. సో దీంతో ఒక మంచి రెసిపీ చేసి మీకు చూపించబోతున్నాను. అది ఎలా చేస్తున్నాను ఏంటనేది నేర్చేసుకోండి, ఓకేనా? చాలా తక్కువ ఐటమ్స్ అన్నమాట. ఓన్లీ గోబీ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మనకి ఎంత కావాలంటే అంత గ్రేవీ కోసం అంతే. సో ఇది దీనికి చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, అందుకని బాగా చూసుకుని మరీ తీసుకోవాలి. కొనుక్కునేటప్పుడే మంచిగా చూసుకోవాలి, లేకపోతే పురుగులు ఉంటే మన లైఫ్లో తినాలని అనిపించదు. అందు ఫ్రెష్గా ఉన్న తీసుకున్నాను. పురుగులు అయితే ఏమీ లేవు. దీన్ని క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ హాట్ వాటర్ పెట్టుకున్నాను. హాట్ వాటర్లోనే క్లీన్ చేసుకోవాలి. ఏమన్నా డస్ట్ వేస్ట్ ఏమన్నా సరే 1-2 సార్లు కడుక్కుని క్లీన్ చేసుకుంటేనే దానికి ఎంత ఉన్నదంతా పోతుందన్నమాట. కొంచెం పసుపు వేసుకొని క్లీన్ చేసుకోవాలి. నేనైతే హాట్ వాటర్ పెట్టుకున్నా. ఈలోగా దీనిని కొంచెం కొంచెం పీసెస్ కింద కట్ చేసుకుంటా. ఓకే, అసలు ఏమీ లేవన్నమాట. చిన్న చిన్న పురుగులు అంటాము కదా, అలాంటి గట్ట ఏమీ లేవు, ఫ్రెష్గా ఉంది. ఈ సైజ్ తీసుకుంటే మనకి ఆయిల్లో చక్కగా మగ్గడానికి గట్ట బాగుంటుంది అన్నమాట. నేను ఇందులో వేడి నీళ్ళు పోసేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక్క సెకండ్ అలా ఉంచితే అందులో ఉన్న వేస్టేజ్ అంతా పోతుంది. పురుగులు ఉన్నా కూడా చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాయి. కొద్దిగా పసుపు వేస్తున్నాను. వేడిగా ఉన్నాయి అన్నమాట. ఇందులో ఏమైనా ఉంటే చచ్చిపోతాయి అంటే లేవు, బట్ అక్కడ చిన్న చిన్నగా ఏమైనా ఉన్నా కూడా అక్కడక్కడ పోతుంది అనమాట. వేడి నీళ్ళు కడిగితే కొంచెం పసుపు అయితే ఏమంటారు, పసుపు వేస్తే కొంచెం అది ఏదైనా ఉన్నా నీసు వాసనలాగా గట్రా ఉన్నా కూడా పోతుంది. ఎందుకంటే ఇది కాలీఫ్లవర్ కదా. ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే అందులోనే ఎంత తీగిపోతుంది అనమాట. అందుకే 1-2 సార్లు ఖచ్చితంగా మంచిగా ఉన్నది తీసుకోవాలి, మనకి డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఒక 2 మినిట్స్ ఉంచేస్తాను. చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. 1-2 సార్లు చెప్తున్నాను నేను. కాలీఫ్లవర్కి చిన్న చిన్న పురుగులు అయితే ఖచ్చితంగా ఉంటాయి, ఎంత ఇది చేసినా కూడా. బట్ దీనికైతే రాలేదు. చాలామంది తినరండి బాబు పురుగులు ఉంటాయి అనేసి. కానీ ఇది మంచిగా సెలెక్ట్ చేసుకొని చక్కగా వండుకుంటే టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. పుట్టగొడుగులు అంటాం కదా మనం, ఆ ఫ్లేవర్లో ఉన్నట్టు ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు అంతా కడిగేసాను కదా, ఇంకొక 2 సార్లు నార్మల్ వాటర్ పెట్టుకొని కడిగేసుకుంటాను. ఎక్కువ ఫస్ట్ అయితే వేడి నీళ్ళలోనే కడుక్కోవాలి. వేడి నీళ్ళు ఉంచి నానబెట్టాను కదా, ఇప్పుడు మామూలుగా మన పైప్ వాటర్ తోటి ఫ్రెష్గా కడిగేసుకుంటాను. 1-2 సార్లు కడుక్కుంటేనే కొంచెం నీట్గా అవుతుంది. వెడల్పుకున్న గిన్నెలో కడుక్కోండి, చిన్న చిన్న గిన్నెలో కాకుండా. అప్పుడు కొంచెం బాగా ఇలా చేయడానికి ఈజీ అవుతుంది. నీళ్ళు ఎక్కువ ఉంటే ఏమైనా ఉంటే పోతాయి. సో ఇది డైరెక్ట్ నీళ్ళుగా కాకుండా ఓన్లీ ఇలా తీసుకోవాలి.
ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అయితే మనం రెడీ చేసి పెట్టుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చిని ఓన్లీ ఇవి చీరకలాగా చేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు నేను మ్యాక్సిమం పెద్ద పెద్దవి వాడతాను, ఎందుకంటే చిన్న చిన్నవి టైం ఎక్కువ పడుతుందని పెద్దవి తీస్తాను. తర్వాత ఉల్లిపాయలు మనకి ఇలా ఉన్నది ముచ్చుకు తీసుకోవాలంటండి, బొడ్డుగాడ నొప్పి వస్తుందంట. అప్పుడు చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది, అది ఎప్పుడు కంటిన్యూ అవుతారనమాట. ఇంతకుముందు ఉల్లిపాయలు ఎక్కువ కోస్తే వాటర్ వచ్చేది కదా, ఇప్పుడైతే వాటర్ వస్తుంది. అస్సలు వచ్చేది కదా వాటర్, ఎన్ని ఉల్లిపాయలు కోసినా. మరి ఈ ఉల్లిపాయలు ఘాటు ఎక్కువ ఉంటుందో ఏమో తెలియదు. సో ఇలా ఏం చేస్తానంటే నేను గ్యాస్ అంటించేసుకుంటాను, అది వేడెక్కేసరికి మన ప్రాసెస్ అయిపోతుంది. రెండు పనులు ఒకేసారి అయిపోతాయి అన్నమాట. అక్కడ ఆయిల్ వేడెక్కిపోతుంది, ఇక్కడ ఉల్లిపాయలు కూడా అయిపోతాయి. చాకుతోటి అలవాటు తప్పిపోయింది నాకు, మరతోటి కోసేదాన్ని. లేకపోతే దీనికి ఒక కట్టర్ ఉండేది, ఇదిలో తరుక్కుంటూ. అది ఒకటి తీసుకొని కుదరట్లేదు నాకు టైం అసలు. ఆన్లైన్లో బుక్ చేయాలి లేదా చైనా బజార్లోకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇలా చాకుతో కోస్తుంటే టైం ఎక్కువ పట్టేస్తుంది ఉల్లిపాయలకి. సో కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆల్రెడీ వేడైపోయింది, ఎక్కువ అయిపోయిందని కట్టేసాను అన్నమాట గ్యాస్. మళ్ళీ వెలిగిస్తాను. సో ఇందులో మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఏం పడుతుంది కాబట్టి దీనికి మూత పెట్టేసి కొంచెం ఒక 2 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది, కుక్కర్ కదా. సో రైస్ అయితే రెడీ పెట్టుకున్నాను. ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తాను. బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం గోబీస్ వేసుకుందాం, కాలీఫ్లవర్. చూస్తారు నాకు కూడా వచ్చేసింది గోబీ అని. అంటే అవి మగ్గి కొంచెం చిన్న సైజుకి వస్తాయి అన్నమాట. కాలీఫ్లవర్ తినడానికి తీసుకోవడానికి బాగుంటుంది. కాకపోతే ఇవి ఎక్కువ ఫస్ట్ ఆయిల్లోనే మగ్గబెట్టాలి, తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ పోసేస్తే అదంతా పేస్ట్ అయిపోతుంది. సో నేను ఇందులో అల్లం పేస్ట్ ఫస్ట్ ఉల్లిపాయలు వేయలేదన్నమాట, ఇవి మగ్గిన తర్వాత వేస్తాను. ఇది మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి మూత పెట్టేసాను. అలాగే పక్కన రైస్ పెట్టుకున్నమాట. ఒక 5 మినిట్స్ వచ్చేది, కాకపోతే చూసుకుంటూ ఉండాలి, మరి అడుగట్టకుండా స్లోగా మగ్గబెట్టుకోవాలి. ఓకేనా. సో ఇందులో నేను ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా, కొంచెం పేస్ట్ వేసుకుంటున్నా. అలాగే కొద్దిగా కళ్ళుప్పు. ఇది ఎక్కువగా మగ్గబెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, ముక్కలా ఉంటుంది. తక్కువ వాటర్ వేసుకుంటే ఇది అవుతుంది. లేకపోతే చాలామంది తెలియక మగ్గబెట్టేసి ఎక్కువ వాటర్ పోసేస్తారు, అంతా మెత్తగా అయిపోతుంది, చిన్న చిన్న పీసులు అయిపోతాయి.
కాలీఫ్లవర్ అన్నారు కదా, ఫ్లవర్ లాగా తింటేనే కిక్ వేరు, ఆ టేస్ట్ వేరు. అవునా అబ్బా. రైస్ అయితే అయిపోయింది, కూర్చుందాం. చూసారు కదా అంత పెద్ద మొక్కల కింద కోస్తే చూడండి ఇది మగ్గి అంత చిన్నగా అయిందో. అప్పుడు లాస్ట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలన్నమాట నూనెలో అయిపోయిన తర్వాత. సో చాలా వరకు మగ్గిపోయింది. ఒక 1 మినిట్ మగ్గబెట్టి నేను ఇందులో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా వాటర్ పోసి ఉడకబెడతా. సో అందులో కొద్దిగా పసుపు, అలాగే మనకు కావాల్సినంత కారం. కారం విషయంలో కొంచెం ఎక్కువ వేసుకుంటే నాకు కొద్దిగా మసాలా అంతా కావాలి కాబట్టి ఘాటు. సో ఆల్రెడీ మనం ఉప్పు అయితే ఫస్ట్ ఉల్లిపాయలు మగ్గేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఉప్పు వేయలేదు. టేస్ట్ చూసుకుని తర్వాత వేసుకోవచ్చు. ఓకేనా? సో నేను ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుంటున్నా. ఊరికే వాటర్ పోసిన తర్వాత కూడా ఎక్కువ కలపొద్దు, లేకపోతే కలిపితే అది మళ్ళీ ముక్కల కింద విడిపోతాయి అన్నమాట. సరే ఇప్పుడు వాటర్ పోసాను కదా, ఒక్కసారి కదిపి వదిలేస్తాను. ఇప్పుడు అయిపోయింది, మూత పెట్టేస్తాను. ఒక 5 మినిట్స్ మీడియం పెట్టి ఉడకబెట్టేస్తే అయిపోతుంది. మసాలా వేసుకుని దింపేసుకుందాం. ఓకే, ఎంత జాగ్రత్తగానో సైడ్ నుంచి కదిపితే మీకు ఆ పీసుల్లాగా ఉన్నాయన్నమాట. ఇలా ఆయిల్ దగ్గరికి అంతా అవ్వాలి. సో రెడీ అయిపోయింది. పైన నేను కొత్తిమీర వేసుకుంటున్నా. సో ఫైనలీ రెడీ అయిపోయిందన్నమాట. స్టవ్ బంద్ చేస్తున్నాం. ఇప్పుడు దీని టేస్ట్ ఎలాగుందో రైస్ పెట్టుకుంటే తిని నాకు చెప్తా. ఓకేనా? మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, రైస్లో మనం కుక్కరు పెట్టుకుంటాం కదా, మనం ఒక 2-3 విజిల్స్కి. సమ్మర్ కదా, దీనికి అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ ఇప్పుకుంటే ఈ సైడ్ ఉన్న రైస్ అంతా కూడా పట్టు వదిలేసి కొంచెం ఫ్రీ అవుతుంది. లేదంటే రైస్ ఎండిపోయినట్టు అయిపోతుంది. సో రైస్ రెడీ. ఇప్పుడు మనం ఫుడ్ కానిచ్చేద్దాం. అసలు ఆకలి మీద ఉన్న ఫ్లేవర్ కూడా బాగా అదర కొట్టేస్తుంది కదా. ఓకే, కూర కూడా వేసుకుంటున్నా. ఇంత పీసులు వస్తాయి మనకి. ఓకే, సో రైస్ కర్రీ అయితే వేసేసుకున్నాను. కూర్చుని సెటప్ పెట్టుకుని అంత టైం లేదు. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. అందుకనేసి నేను ఇక్కడే చూపించేస్తున్నాను మీకు, తినేయాలనేసి ఆరాటం అన్నమాట. చూడండి అసలు కాలిపోతుంది. చూసారా? ఇలా తినాలి. తింటే బా అదిరిపోయిందండి. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అండి? కాలుతుంది అయినా సరే నాకు కాలీఫ్లవర్ కూర అంటే నాకు చాలా చాలా ఇష్టం ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తగా చూసి మరీ వండుతాను. ఎందుకంటే చిన్న చిన్న డిస్టర్బ్ చెప్పాను కదా, ఇప్పుడే తినేటప్పుడు చెప్పను నేను. ఇలా తింటున్నామా కరిగిపోతుంది. బా చాలా బాగుందండి. మీరైతే ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. ఓన్లీ కాలీఫ్లవర్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్, లాస్ట్లో కొంచెం గరం మసాలా, ఉప్పు, కారం, యాసిటీస్ మీకు తెలిసిందే కదా. సింపుల్ ప్రాసెస్ అన్నమాట. సో
మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోద్దు. విజయ స్టార్ ఆఫీషియల్ మరో వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.